హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి మా గణేష్కి అయితే మంచిగా పూజ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. ఈరోజు వచ్చేసి 4th డే అండ్ అలానే అన్న సంతర్పణ అనేది చేస్తున్నాం అనమాట. అండ్ చేస్తున్నాము కదలండి, ఏదో జస్ట్ చిన్నగా హెల్ప్ అయితే చేసాము. అందరము మంచిగా ఒక చోట గ్యాదర్ అయిపోయి అక్క వాళ్ళు అయితే చేస్తున్నారు. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మా బుజ్జి గణప ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిన్నగా ఉన్నారు కదా. అండ్ అలానే చిట్టి గణపయ్య కోసం అయితే మా కన్నయ్య లాస్ట్లో సాంగ్స్ అయితే పాడాడు. సో ప్రతి ఒక్కరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసేయండి. అలానే ఇక్కడ వచ్చేసి మనకి భోజనం ఐటమ్స్ వచ్చేసి మీకు చూపించేస్తాను, చూడండి. అండ్ ముందుగా అయితే స్వీట్తో స్టార్ట్ చేశారనమాట, జిలేబీ. ఆ తర్వాత అయితే పాపడాలు. అండ్ మనకి తెలిసిందే కదా భోజనం కంప్లీట్ అయిన తర్వాత. అండ్ అలానే వైట్ రైస్. ఆ తర్వాత వచ్చేసి మనకి బగారా రైస్ కూడా చేశారు. సో అదైతే స్కిప్ అయిపోయింది. అండ్ అలానే ఇక్కడ మనకి పూరీలు చేశారు. వాళ్ళు తెలంగాణ స్పెషల్ కదా. సో అలానే చింతపండు పులిహోర చేశారు. అండ్ పులిహోర అయితే చాలా టేస్టీగా ఉందండి. ఆల్రెడీ నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను. అలానే సాంబారు. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇది కుర్మాల టైప్లో చేశారనమాట. తర్వాత పాలకూర పప్పు అండి. వీటి కాంబినేషన్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంది. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మనకి ఎంతో ఫేవరెట్ అయినటువంటి రవ్వ కేసరి అయితే చేశారనమాట. చాలా టేస్టీగా ఉంది. అండ్ అలానే లాస్ట్లో చల్లని పెరుగు అనమాట. చాలా టేస్టీగా చాలా మంచిగా అయితే కుదిరినాయి అనమాట. స్వామివారికి అని చెప్పేసి మనమైతే టేస్ట్ చేయకుండా అయితే కుక్ చేస్తాం కదా. సో అందుకని అయితే అనుకోకుండా కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. అలానే లాస్ట్లో అయితే ఇంకా భోజనాలు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కిడ్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ అలానే మేము కూడా మంచిగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ అల్లరంటూ ఉందంటే మా కన్నయ్య మాత్రమేనండి. బాగా అల్లరి చేస్తున్నాడు, అన్న వాళ్ళతో ఆడుతున్నాడు, గెంతుతున్నాడు. అలానే లాస్ట్లో అయితే మా కన్నయ్య సాంగ్స్ పాడాడు మంచిగా. పాడు డాడీ, పాడు.